రోజువారీ మనం మాట్లాడేటప్పుడు ఫ్యూచర్లో జరిగే విషయాలుని నెగిటివ్గా చెప్తాం. రేపు నేను ఆఫీసుకి రాను, వాళ్ళు క్లాసుకు రారు, ఆమె నెక్స్ట్ ప్రోగ్రాంలో పాడదు. ఇట్లా ఫ్యూచర్లో ఒక పని జరగదు అని నెగిటివ్గా చెప్తూ ఉంటాం. దానికి ఎలా రాయాలి అంటే సబ్జెక్ట్ ఏదైనప్పటికీ, అంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, సింగిల్ ప్లూరల్ నౌన్స్ ఏది ఉన్నప్పటికీ కూడా ఆ సబ్జెక్ట్ తర్వాత విల్ ఉంటుంది, ఫ్యూచర్ కాబట్టి. నెగిటివ్ కాబట్టి నెక్స్ట్ నాట్ రాయాలి, తర్వాత వెర్బ్ 1, తర్వాత టైం మెన్షన్ చేస్తాం. ఈ విధంగా ఉంటుంది సబ్జెక్టు, విల్, నాట్, వెర్బ్ 1, ఆబ్జెక్టివ్. ఈ స్ట్రక్చర్లో రాసే వాక్యాలు ఏం చెప్తాయి అంటే ఫ్యూచర్లో ఒక పని జరగదు అని నెగిటివ్గా చెప్తుంది. ఇక చూడండి, నేను రేపు రాను అనాలనుకోండి, ఐ విల్ నాట్ కమ్ అని చెప్తాం. నాట్ లేకపోతే ఐ విల్ కమ్, వస్తాను అని పాజిటివ్. విల్కి వెర్బ్ 1కి మధ్యలో నాట్ ఉపయోగిస్తే నెగిటివ్ అవుతుంది, రేపు రాను అని. యూ విల్ నాట్ ప్లే నెక్స్ట్ వీక్, వచ్చేవారం మీరు లేదా నీవు ఆడవు అవుతుంది. వీ విల్ నాట్ టేక్ డిసిషన్ ఆఫ్టర్ ఏ మంత్, ఒక నెల తర్వాత మేము నిర్ణయం తీసుకోము. మేము అనొచ్చు లేదా మనము అని వాడవచ్చు. రాజు విల్ నాట్ అరైవ్, రాజు చేరుకోడు, రాడు. దిస్ ఈవినింగ్, ఈరోజు సాయంత్రం రాడు. ఇవన్నీ ఫ్యూచర్ టైమ్స్, ఆ టైంలో ఆ పని జరగదు అని చెప్తాం. షీ విల్ నాట్ అటెండ్ ఆఫ్టర్ 2 days, 2 రోజులు తర్వాత ఆమె హాజరు కాదు అని చెప్తాం అన్నమాట, లేదా హాజరు అవ్వదు అని చెప్తాం. దే విల్ నాట్ కంప్లీట్, వాళ్ళు పూర్తి చెయ్యరు ద వర్క్ బై టుమారో, రేపటికల్లా వాళ్ళు పనిని పూర్తి చెయ్యరు అని చెప్తాం. ఇవన్నీ ఫ్యూచర్లో ఒక పని జరగదు అని చెప్తాము. ఏ సబ్జెక్టు ఉన్నప్పటికీ కూడా విల్ నాట్ ఉపయోగించి నెక్స్ట్ వెర్బ్, అంటే సబ్జెక్ట్ తర్వాత విల్ నాట్, నెక్స్ట్ V1, నెక్స్ట్ ఆబ్జెక్టు, నెక్స్ట్ టైము ఇలా మెన్షన్ చేస్తాం. స్టూడెంట్స్ విల్ నాట్ రైట్, విద్యార్థులు రాయరు ద ఎగ్జామ్ నెక్స్ట్ సండే, వచ్చే ఆదివారం విద్యార్థులు ఎగ్జామ్ రాయరు, పరీక్ష రాయరు అని చెప్తాం. ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత విల్ నాట్, నెక్స్ట్ వెర్బ్ 1, నెక్స్ట్ ఆబ్జెక్ట్, నెక్స్ట్ ఫ్యూచర్ టైంను మెన్షన్ చేస్తాం. ఈ విధంగా చెప్పే విషయాలు ఎలా ఉంటాయి, ఫ్యూచర్లో భవిష్యత్తులో ఒక పని జరగదు అని నెగిటివ్గా చెప్తాం. ఈ సెంటెన్సెస్లో నాట్ లేదనుకుంటే పాజిటివ్ సెంటెన్స్ అవుతాయి. తర్వాత లేదంటే సబ్జెక్ట్ తర్వాత విల్ తర్వాత నాట్ తర్వాత వెర్బ్ 1, ఈ విధంగా రాయాలి. మరికొన్ని సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేయాలి.